హై స్పీడ్ ట్రైన్ కోసం బహదూర్గూడలో మార్కింగ్ కూడా చేశారు. ట్రైన్ ట్రాక్ వెళ్లే మార్గంలో ఫెన్సింగ్ చేస్తున్నారు అధికారులు. అయితే బహదూర్గూడ భూసేకరణపై సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాత ముత్తాతల నుంచి స్థానికులు ఆ భూములపైనే ఆధారపడ్డారు. పేదల నుంచి భూములు లాక్కుంటే ఊరుకోమంటున్నారు సబితా ఇంద్రారెడ్డి. లగచర్ల సహా చాలా చోట్ల ఇలాగే భూములు లాక్కున్నారు. రైతులకు సరైన పరిహారం ఇచ్చి భూములు తీసుకోవాలి అంటున్నారు బీఆర్ఎస్ నేత సబితా ఇంద్రారెడ్డి. ఈరోజు బహదూర్గూడలో ఏవైతే భూములు తీసుకుంటుంది ప్రభుత్వమో దాదాపుగా 150 సంవత్సరాల నుండి వాళ్ళ తాతలు ముత్తాతల నుండి ఆ భూమి మీద ఉన్నారు. నిజంగా మనకు మనసున్న ప్రభుత్వం అయితే మనము గతంలో ఒకసారి కేసీఆర్ గారు మధ్యలో డిస్కషన్ అయితే ఆయన అదే అన్నారు, అధికారులకు అదే డైరెక్షన్ ఇచ్చారు, కావాలంటే చట్టాలు అడ్డొస్తే చట్టాలు మార్చండి కానీ పేదవాడికి చేసి ఇచ్చే ప్రయత్నం చేయాలన్నాడు. మేము ముఖ్యమంత్రి గారిని అదే కోరుతున్నాం. ఎందుకు భూముల మీద పడ్డారు? ఒక్క భూమి కాదు, అజీజ్ నగర్లో భూమి తీసుకుంటారు, ఎన్కేపల్లిలో భూమి తీసుకుంటారు, ఇక్కడ తీసుకున్నారు, నాదర్గుల్లో ఎక్కడ చూసినా భూముల మీద పడ్డారు కదా. మీరు ఆ భూమి తీసుకుంటున్నప్పుడు అక్కడ రైతులకు భరోసా ఇవ్వరా? ఒక 2000 మంది పోలీసు వాళ్ళని పెట్టారడ, అక్కడ 2000 మందిని పెడితే ఇక్కడ నన్ను ఇక్కడ ఆపుతున్నారు. భయం ఎందుకు? మీరు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం మర్చిపోతే మేమన్నా భరోసా ఇవ్వాలి కదా, వాళ్ళకు మాకు బాధ్యత ఉంది కదా. ఆ ప్రాంతంతో అనుబంధంతో మాకు ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా లగచెల్లెల్లో మీరు అట్లాగే లాక్కున్నారు. ఆ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడ్డది. ఖచ్చితంగా వాళ్ళకి అండగా నిలబడితే వాళ్ళకి న్యాయం జరుగుతుంది కదా. భయం ఎందుకు పడుతుంది? అసలు మేము ఇన్వాల్వ్ కావద్దంటే మీరే వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలి, అది ఇవ్వకుండా లాక్కుంటున్నారు. ఇంకొక విషయము, బహదూర్గూడ మీద ఉన్న శ్రద్ధ పక్కనే సుల్తాన్పూర్లో ఉంటుంది ల్యాండ్, అది గవర్నమెంట్ ల్యాండ్ అని పెట్టారు కదా. మీరు ఎందుకు మరి అక్కడ కడీలు వేస్తలేరు? మా దగ్గర నాదర్గూడలో ఒక 600 ఎకరాలు మొత్తం రేకులు వేసుకున్నారు కదా, అది గవర్నమెంట్ భూమే కదా, దాన్ని ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోవట్లేదు? మరి హైదరాబాద్ రంగనాథ్ గారిని అదే అడుగుతున్నా, సుల్తాన్పూర్ భూములు హ్యాండ్ ఓవర్ చేసుకోండి, అవి వదిలేసి బహదూర్గూడ మీద పడ్డారు. ఇప్పుడు మేము అక్కడ పోవద్దట. ఎన్ని రోజులు ఆపుతారు? వాళ్ళ ఉసురు తగలదా?